కేబుల్ న్యూస్ కు స్వాగతం. నగర పరిధిలోని వర్రేగూడెంలో ఇటీవల జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ చప్పిడి రాజా తెలిపారు. నగరంలో కలకలం రేకెత్తించిన వర్రేగూడెంలో జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ చప్పిడి రాజా తెలిపారు. ఇనుగుదురు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. వర్రేగూడెంకి చెందిన వీర్నాల శ్రీను అలియాస్ టోపీ శ్రీనుపై ఈ నెల 21వ తేదీ రాత్రి సుమారు 7 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బ్యాట్, కర్రలు, ఇతర మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అదే ప్రాంతానికి చెందిన ఉదయ వెంకటరమణ భార్యకు వీర్నాల శ్రీనివాసరావుకు అక్రమ సంబంధం నేపథ్యంలో ఉదయ వెంకటరమణ మరి 8 మందితో కలిసి ఈ హత్య చేసినట్లుగా డీఎస్పీ రాజా తెలిపారు. కేవలం 4 రోజుల్లో ఈ హత్య కేసును ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. మనకి ఈ వర్రేగూడెంలో వాటర్ ట్యాంక్ దగ్గర 21/3/2025న రాత్రి 8 గంటల సమయంలో ఒక హత్య జరిగింది. ఇది టోపీ సీను అనబడే వీర్నాల శ్రీనివాసరావు అనే వ్యక్తిని హత్య చేయబడ్డాడు. ఈ విషయంలో ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే మనం ఇనుకుదురు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మన రెస్పెక్టెడ్ ఎస్పీ గారి సూచనల మేరకు 5 టీంలుగా ఏర్పడి టౌన్ సిఐస్ అయిన చిలకలపూడి సిఐ గారు, ఆర్పేట సిఐ గారు, ఇనుకుదురు సిఐ గారు, ఇనుకుదురు ఎస్ఐస్ యాజ్ వెల్ యాజ్ బంటుమల్లి, గూడూరు ఎస్ఐలతో టీంలు ఫామ్ చేశాము. టీములు ఫామ్ చేసి ప్రాథమిక నిర్ధారణ మేరకు ఎవరైతే సుంకర నాగ ఉదయ రమణ అని చెప్పేసి ఉన్నాడో అతను, మేరుగ రోహిత్ అనే అతను, వీళ్ళిద్దరూ ఇంకొక 7గురితో కలిసి ఈ హత్య చేసినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాము. ఆ విషయంలో ఇన్వెస్టిగేషను టీమ్స్, టెక్నికల్ ఎవిడెన్సు యాజ్ వెల్ యాజ్ లోకల్ ఇన్పుట్స్ సహాయంతో ఈరోజు ఈ టిట్కో ఇళ్ళు ఉన్న రుద్రవరం అనే ఏరియాలో వీళ్ళు ఉన్నారనే సమాచారం మేరకు ఈ రమణ మరియు రోహిత్ మరియు 7గురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టడానికి మేము సన్నాహాలు చేసుకుంటున్నాము. ఈ విషయాన్ని ప్రెస్ ద్వారా ప్రజలకి తెలియపరుస్తారని, అలాగే ఇంకా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మచిలీపట్నంలో అన్ని జాగ్రత్తలు పోలీస్ శాఖ తీసుకుంటుందని మీకు తెలియజేస్తారు. హత్యకి కారణము వీళ్ళ రమణ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఈ భార్య రమణను వదిలేసి ఒక 1.5 year నుంచి విడిగా ఉంటుంది. దీనికి ప్రధానంగా కారణం శ్రీను అని చెప్పేసి రమణ నమ్ముతున్నాడు. దీని మీద వీళ్ళిద్దరికి మధ్యలో ఇంతకుముందు 9 నెలల క్రితం కూడా ఒక గొడవ జరిగింది. దాని తదనంతరం మళ్ళీ ఈ ప్లానింగ్ చేసుకొని ఇంకా ఈ కారణము ఎవరైతే శ్రీను ఉన్నాడో టోపీ శ్రీనే కారణం అని చెప్పేసి నమ్మటం వలన అతన్ని చంపాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకోవడం జరిగింది. అనుమానం ఉంది. అనుమానంతో వాళ్ళకి భార్యాభర్తలకి గొడవలు వచ్చి విడిపోవడం జరిగింది. గతంలో కొన్ని కేసులు ఉన్నట్లు మేము ప్రాథమికంగా నిర్ధారించుకున్నాము. ఇంకా ఎన్ని కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే విషయము ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. టోపీ శ్రీను సెంటరింగ్ వర్క్ సార్, అతను సెంటరింగ్ వర్క్ అని చెప్పేసి అంటున్నారు. అలాగే వ్యాన్ డ్రైవర్ కింద కూడా పనిచేశారని. రమణ కూడా ఇలాగ పెయింటింగ్ పనులు, చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడని చెప్పేసి లేదు. వైసీపీ హయాంలో ఎస్సీలకు ఎలాంటి సబ్సిడీ పథకాలు అమలు కాలేదన్న మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలను వైసీపీ దళిత విభాగం ఖండించింది. వైసీపీ హయాంలో ఎస్సీలకు ఎలాంటి సబ్సిడీ పథకాలు అమలు కాలేదన్న మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలను వైసీపీ దళిత విభాగం ఖండించింది. గత 5 ఏళ్లలో ఎస్సీ సప్లాన్ నిధులు ఏం లేవని, అవి పక్కదారి పట్టి ఎలాంటి సబ్సిడీ పథకాలు అమలు కాలేదని ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని మీడియా సమావేశంలో వారన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన వైసీపీపై శ్రీదేవి విమర్శలు చేయడం తగదని వారు పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్లో 2022-23 సంవత్సరంలో ఎస్సీలు 96% అభివృద్ధి సాధించినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టంగా పేర్కొంటే ఉండవల్లి శ్రీదేవి ఎస్సీలు గత 5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదంటాన్ని వారు ఖండించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గూడవల్లి నాగరాజు, బేతపూడి రవి, చీలి చక్రపాణి, గడిదేశి రాజు, బాలయేసు, కార్పొరేటర్లు మాచవరపు రాంప్రసాద్, ఎండ్రపాడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వచ్చిందేమో ఒక పని మీద, రెండోదేమో వచ్చి బురదేశ కార్యక్రమంలో మాట్లాడి ఆమె నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదేసేటట్టుగా మాట్లాడటం చాలా దారుణమైన విషయం. ఎందుకనంటే
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళలన్నింటిని మొత్తం అసలు ఏమీ ఇక్కడ అమలు చేయలేదు అనే దాని మీద మాట్లాడింది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలందరూ తెలుసు. ఎందుకనంటే 5 సంవత్సరాల కాడ ఎన్ని ఒక దళితులకి 5 సంవత్సరాల కాడ ఎంత సాయం చేశాడనేది ప్రభుత్వ పరంగా ఓన్లీ ఎస్సీ కార్పొరేషన్ నిధులనే కాకుండా దానికి రకంగా అంటే అక్కడ 10 మందికి లోన్లు వస్తే ఇక్కడ 100 మందికి ఇవ్వడం జరిగింది. అంటే ఏ రకంగా అనేది ఆ నిధుల్ని చెల్లాచెదురు చేయకుండా ఎటుకాడ వెళ్ళనికుండా ఏదో కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన లోన్లకైతే ఏదో 10 మందికి ఏదో 2 లక్షలు 3 లక్షలు ఇస్తే అయితే బినామీ పేరు మీద ఎవడో ఒకరు క్యాచ్ చేసేవాళ్ళు. అట్లా కాకుండా అదే డబ్బుల్ని ఒక ఎస్సీ ఎస్టీ చదువుకునే పిల్లలకి ఒక స్కూల్ రూపంలో కానీ లేకపోతే అన్ని రకాలుగా వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి చేశాడు. అది అందరికీ తెలిసిందే. అట్లా దాంట్లో భాగంగానే వసతి దీవెన అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ పిల్లల కాడ అన్ని కులాలతో పాటు కూడా వీళ్ళకి అందరికీ అందేటట్టుగా చూడడం జరిగింది. రెండోది ప్రతి రూపాయి కాడ ఎక్కడా రాజీ పడకుండా వాళ్ళకి విదేశీ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గుర్తించి ఒక శాసనసభ్యురాలు చేస్తే ఈరోజు మీరు మేము దళితుల్లో ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారా, ఎస్సీల్లో పుట్టాలనుకుంటారా అనే నాయకుడు చంపన చేరి నువ్వు ఇది సాక్షాత్తు మీడియా సమక్షంలో మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. అలాంటి నాయకుడు పంచని చేరి నువ్వు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అనేది చాలా హాస్యాస్పదం. అసలు నీకు రాజకీయంగా కానీ రాజకీయ భిక్ష కానీ పెట్టింది వైఎస్ఆర్ పార్టీ. ఈ వైఎస్ఆర్ పార్టీ నుంచి వెళ్ళి ఇక్కడే ఉండి ఇక్కడి నుంచి అక్కడికి వలస వెళ్ళి పార్టీ ఫిరాయించి ఇవాళ నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అనేది అది సమంజసం కాదు. ఒక ఆడకూతురుగా నువ్వు చేయాల్సింది ఏంటంటే దళితులకి ఎవరు చేశారు ఏంటనేది ఒక్కసారి మీరు ఏదో నేను చూపిస్తానని చెప్తున్నావు కదా, బహిరంగ చర్చకి రెడీనే మేము మచిలీపట్నం మా తరపున ఇక్కడ నుంచి, మీరు రండి బహిరంగ చర్చకి. కావాలంటే బహిరంగ చర్చకి ఎస్సీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ చేసిందా లేదా చంద్రబాబు నాయుడు ఎక్కువ చేశారని చెప్పేసి మేము నిరూపిస్తామని తెలియజేస్తున్నాను. అంతేగాని మీకు ఎంతకన్నా పెద్ద పదవి ఏమరు, మీకు ఎమ్మెల్యే టికెట్ ఎగ్గొట్టారు ఆల్రెడీ. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈ కార్పొరేషన్ అట్టి పెడతారు, తర్వాత పీకేస్తారు, ఇంకోళ్ళకి ఎవరికో ఇస్తారు. దయచేసి మీరు అన్నీ గమనించి 19 నుంచి 24 వరకు ఆయన కాలంలో కనీసం ఎస్సీ కార్పొరేషన్ నుండి ఇటువంటి నిధులు మరి శాంక్షన్ చేయలేదని, ఆ ఎస్సీ కార్పొరేషన్ అంతా కొలాప్స్ అయిపోయిందని చెప్పేసి మరి ఉండవల్లి శ్రీదేవి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. ఒక్క లోను కూడా ఇవ్వలేదు అని ఆవిడ పచ్చి అబద్ధాలని పత్రికాముఖంగా మాట్లాడటం జరిగింది. 2021-22 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా మరి నిరుద్యోగ యువతకి ఎండియు వాహనాలు, రైస్ డిస్ట్రిబ్యూషన్ వ్యాన్లు దాదాపుగా 9,260 వాహనాలని ఆయన కొనుగోలు చేయటం జరిగింది. దాని నిమిత్తం 1,844 కోట్లు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేశారు. అలాగే ఒక్కొక్క వ్యాన్ ఖరీదు 5,81,000 అయితే అందులో నుంచి సబ్సిడీగా 60% మరి లబ్ధిదారులకి 3,48,600 రూపాయలు సబ్సిడీ ఇచ్చారు. ఇది మరి ఆవిడకి కనీసం అవగాహన లేకోకుండా ఈ విధంగా మాట్లాడటం, మేమేదో రేపు ఆటోలు ఇస్తాం, రిక్షాలు ఇస్తాం, అది ఇది అని చెప్పి మరి ఆవిడ చెప్తా ఉన్నారు. అలాగే మనం చూసుకున్నట్టయితే 2022-23 ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల లబ్ధి ఎస్సీ కుటుంబాలకి అగ్రగామిగా ఈ ఎస్సీల సాయం. కృత్తివెన్ను మండలం చెరుకుమిల్లి గ్రామంలో భూ రీసర్వే పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ సభను నిర్వహించారు. భూ రీసర్వే పూర్తి చేసుకున్న సందర్భంగా 9-2 నోటీసులు ఇవ్వడంలో భాగంగా చెరుకుమల్లి ఎంపీపీ హైస్కూల్లో ఎంఆర్ఓ కేజీఎన్ సోమేశ్వరం ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ సోమేశ్వరం మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆదేశాల మేరకు గ్రామ సభ నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. భూమి రీసర్వేలో రైతు భూమి తేడా నమోదైనట్లయితే 9-2 నోటీసులు అందుకుని తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లు తీసుకుని వీఆర్ఓ సర్వేయర్ల దృష్టికి తీసుకొచ్చి వాటిని సరిచేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శశికుమార్, ఆర్ఐ సిహెచ్ మాధవిలత, సర్పంచ్ పట్టపు కృపారాణి, ఎంపీటీసీ పట్టపు జ్యోతిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ 9-2 నోటీసుల మీద గ్రామ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి మనిషికి వచ్చి వాళ్ళు తీసుకొని ఇబ్బంది పడే పరిస్థితి కంటే కూడా ఒకే రోజు ఈ గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న రైతులందరికీ కూడా మేము నిన్న మొన్న టామ్ ద్వారా కానీ, దేవాలయాల్లో మైకుల ద్వారా కానీ, ఇతర ప్రచార సాధనాల ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియపరచడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజు కూడా ఎక్కువ శాతం రైతులు కూడా హాజరయ్యారు. 19 నోటీసులు కూడా తీసుకుంటున్నారు. ఈ 19 నోటీసులు తీసుకున్న తర్వాత ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే
వాటిని అప్పీల్ రూపంలో తెలియపరిస్తే మళ్ళీ మా సర్వే బృందం వాళ్ళ భూమి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సర్వే చేసి వాళ్ళ గట్ల లోపల ఏ రకంగా అయితే వాళ్ళకు ఉన్నారో దాన్ని కొలిచి వాళ్ళకి చూపించడం జరుగుతుంది. దీని మీద ఎటువంటి అపోహలు పడాల్సిన అవసరం అయితే లేదు. స్వచ్ఛందంగా కూడా మా గ్రామ విలేజ్ సర్వేలు అందరూ కూడా టీమ్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి మీ అనుమానాలను నివృత్తి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు అనేది ఈరోజు మేము చాలామందికి మ్యాక్సిమం ఈరోజు 90% ఇచ్చేస్తాము. ఏమన్నా ఒకళ్ళిద్దరు కనుక మిగిలిపోతే వాళ్ళకి సమాచారం వేరే వాళ్ళ ద్వారా తెలియపరిచి రేపు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక వీక్ డేస్ లోపల ఇదంతా కూడా కంప్లీట్ చేసి వ్యాలిడేషన్ కూడా కంప్లీట్ చేస్తాము. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయటం కోసమే ప్రభుత్వం మోడల్ విలేజ్గా మన మండలానికి చెరుకుమిల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సంబంధించి చెరుకుమిల్లి గ్రామంలో రీసర్వే సంబంధించిన ఈ విషయంలో భూమి సరిహద్దులన్నీ కూడా రైతుల యొక్క భూమి సరిహద్దుల కొలతలన్నీ కూడా సక్రమంగా జరిపి వారికి వివరముల అందజేయబడి వివరములను 90 నోటీస్ ద్వారా ఈరోజు గ్రామ సభ జరిపి ప్రజలకు రైతులకు అందజేయడం జరుగుతుంది. వాటిపైన అభ్యంతరాలు ఉంటే కనుక సర్వే సమస్యలను పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పించబడింది. చట్ట ప్రకారం వారికి ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే కనుక వారిని పరిష్కరిస్తామని చెప్పేసి సర్వే బృందం వాళ్ళ ద్వారా నేర్పించగలరు. విద్యార్థులు యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటేనే భవిష్యత్తులో రాణిస్తారని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కె రామ్జీ పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ కె రామ్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు విశ్వవిద్యాలయం ఆన్లైన్లో కూడా తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు యువత చదవటం వినటం ద్వారా చాలా తెలుసుకోవచ్చని అలవాటును దినచర్యగా మార్చుకోవాలన్నారు. త్వరలో విశ్వవిద్యాలయంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. క్యాంపస్ లో ఉన్నప్పుడు ఒక్కో విద్యార్థికి 3 ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని, బయటకు వెళ్తే ఒక్కో ఉద్యోగానికి 1000 మంది పోటీ పడాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎన్ ఉషా, డీన్ వైకే సుందర్ కృష్ణ, దిలీప్, అతిథి ఉపన్యాసకులు డాక్టర్ డివిఆర్ ముదిగొండ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. for successfully conducting this event. See, one thing is we have not done any innovation here, please understand. This is already there in the curriculum. If you see your curriculum, you have done soft skills, Python or C programming or C++ and Java. You may be learned 10 programs. Now you need a skill. For any program, if the interview is asked, what is asked, you are in position to ask. That is the skill set what is required. That is the fundamental purpose of this training regarding soft skills. Similarly, one of your friend in feedback is saying some problem solving skills. The problem solving skills also already there in your curriculum. Is it there or not? Separate course is there. And another course, design, innovation or creativity or design thinking, that is also there in your curriculum. All are there, but the only thing is we are not applying the significance and practicality and connected to your employability. That is only the gap. ముందు మాట చెప్పాలనుకుంటున్నాను. అందరూ అంటుంటారు టాలెంట్ ఉంటే ఎలాగైనా పైకి రావచ్చు అని. సో సిఆర్టీ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా చేయకపోయినా టాలెంట్ ఉంటే జాబ్స్ రావచ్చు. కానీ 100 మందిలో కేవలం ఒక 5-6 రావచ్చు. ఎందుకు మనకు 5-6 వస్తున్నాయంటే, సో మనం కాన్సన్ట్రేషన్తో మన వర్క్ మీద మనం చేసుకుంటాం. అంత కొంతమందికి ఆపర్చునిటీస్ దొరకట్లేదు, కొన్ని తెలియట్లేదు. అంటే ఒక చేయదిచ్చేవాళ్ళు అంటే ఫినాన్షియల్గానే కాదు, కొన్ని సలహా రూపంలో, నాలెడ్జ్ రూపంలో. కొంతమంది ఫోన్లో ఎత్తుకుంటారు నాలెడ్జ్ని, కొంతమంది ఫ్యాకల్టీ ద్వారా ఎత్తుకుంటారు, కొంతమంది లైబ్రరీ అలా. సో ప్రాపర్ గైడెన్స్ లేదన్నమాట. గైడెన్స్ అనేది అంటే ఒక చెయ్యి అందిస్తే వచ్చేవాళ్ళు 70% మంది, చెయ్యి అందివ్వకపోతే వచ్చేవాళ్ళు 5-6. సో ఆ చెయ్యి అందిస్తే పైకి వచ్చేవాళ్ళు, ఆ అబ్బాయికి జాబ్ వస్తుంది, ఆ జాబ్తో ఫ్యామిలీ మొత్తం. ఈ నెల 28న అవనిగడ్డలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 28న అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. ఈ జాబ్ మేళాలో ముత్తూట్ మనీ లిమిటెడ్,
కేఎల్ గ్రూప్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. ఈ కంపెనీల్లో ఉద్యోగాలకు 10th, ఇంటర్, డిగ్రీ మరియు పీజీ పూర్తి చేసిన 19 నుండి 30 సంవత్సరాలలోపు వారు అర్హులని, ఎంపికైన వారికి ఆసక్తికర వేతనంతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, మార్చి 28న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లుగా తెలిపారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.